Hi friends, Harthi, welcome to Rise. Ramo's Institute of Spoken English. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, హలో. హలో దీన్ని ఇంగ్లీష్లో హలో. హలో హలో హలోని ఇంగ్లీష్లో హలో. హలో హలో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదన్నా పుస్తకం రఫ్ బుక్ ఉంటే అందులో రాసుకోండి. ఇవన్నీ ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో ఇవన్నీ ఒకసారి రాసుకోండి బుక్ లో. ఫ్రెండ్స్, నాతో ఒకసారి పలకండి. హలో 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 హలో. నెక్స్ట్ వన్, సరే. అంతా సరిగా ఉంది. సరే, అంతా సరిగ్గా ఉంది. సరే, అంతా సరిగ్గా ఉంది. సరే, అంతా సరిగ్గా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఆల్ రైట్. ఆల్ రైట్. సరే, అంతా సరిగా ఉంది. ఆల్ రైట్ లేదా ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఆల్ రైట్ అన్నా ఇట్స్ ఆల్ రైట్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. ఇట్స్ ఆల్ రైట్ అని కూడా అనవచ్చు. సరే, అంతా సరిగ్గా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. ఆల్ రైట్. సరే, అంతా సరిగ్గా ఉంది. ఆల్ రైట్ లేదా ఇట్స్ ఆల్ రైట్. ఫ్రెండ్స్, నాతో ఒకసారి పలకండి. సరే, అంతా సరిగ్గా ఉంది. ఆల్ రైట్. ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నేను సరిగ్గా ఉన్నాను. నేను సరిగ్గా ఉన్నాను. నేను సరిగ్గా ఉన్నాను. నేను సరిగ్గా ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఓకే. ఐమ్ ఓకే అంటుంటాం కదండి. నేను సరిగ్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనడానికి ఐమ్ ఓకే. నేను సరిగ్గా ఉన్నాను. ఐమ్ ఓకే. ఐమ్ ఓకే. ఫ్రెండ్స్, మీరేమి భయపడకండి. ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇలా చిన్న చిన్న వాక్యాలను నేర్చుకుంటే, ఇలా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇదేంటిది? నేను సరిగ్గా ఉన్నాను. ఐమ్ ఓకే. ఐమ్ ఓకే. ఇవన్నీ ఒకసారి చూసుకొని రాసి ఒకసారి ప్రాక్టీస్ చేసేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నేను సరిగ్గా ఉన్నాను. ఐమ్ ఓకే. నెక్స్ట్ వన్, బాగుంది. మంచిది. బాగుంది లేదా మంచిది. బాగుంది లేదా మంచిది. బాగుంది. మంచిది. దీన్ని ఇంగ్లీష్లో ఫైన్ అని అంటారు. బాగుంది. మంచిది. ఫైన్. బాగుంది లేదా మంచిది రెండిటిని ఒకేలాగానే అంటే ఒకే అర్థమే వస్తుంది రెండిటికి. ఓకేనా? ఫైన్. ఫైన్. ఐఎమ్ ఫైన్ అని అంటుంటాం కదండి. ఫైన్. ఫైన్.
బాగుంది, మంచిది, ఫైన్. బాగుంది లేదా మంచిది రెండిటికి ఒకటే అర్థం. ఫైన్. బాగుంది, ఫైన్. మంచిది, ఫైన్. ఒకసారి పలకండి. బాగుంది, ఫైన్. మంచిది, ఫైన్. నెక్స్ట్ వన్. మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. దీన్ని ఇంగ్లీష్‌లో థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీకు ధన్యవాదాలు అంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఫ్రెండ్స్ మీరు ఒకసారి పలకండి. మీకు ధన్యవాదాలు. థాంక్ యూ. మీకు ధన్యవాదాలు. థాంక్ యూ. రఫ్ బుక్‌లో రాసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ వన్. ధన్యవాదాలు. 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 దీన్ని ఇంగ్లీష్‌లో థాంక్స్ అని అంటారు. థాంక్స్. ఎవరైనా మీకు హెల్ప్ చేసింటారు గదండీ! వాళ్ళకు ఏమని చెప్తాం? ధన్యవాదాలు అని చెప్తాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో థాంక్స్. థాంక్స్ అని అంటారు. ఒకసారి పలకండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు. థాంక్స్. థాంక్స్. రఫ్ బుక్‌లో రాసుకోండండి. ఏం కష్టం లేదండి. ఇవన్నీ నేర్చేసుకుంటే ఈజీ. ఈ వాక్యాలను పదే పదే పలుకుతూ ఉంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్. నేను బాగున్నాను. నేను బాగున్నాను. అడుగుతుంటారు గదండీ! నువ్వెలా ఉన్నావు అంటే, నేను బాగున్నాను. నేను బాగున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో యామ్ ఫైన్. నేను బాగున్నాను. యామ్ ఫైన్. నేను బాగున్నాను. యామ్ ఫైన్. నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. ఐ యామ్ ఫైన్ అని రాసుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. నేను బాగున్నాను. ఐ యామ్ ఫైన్. ఐ యామ్ ఫైన్. నెక్స్ట్ వన్. అంతా చెడుపేమీ కాదు. అంతా చెడుపేమీ కాదు. అంతా చెడుపేమీ కాదు. అంతా చెడుపేమీ కాదు. దీన్ని ఇంగ్లీష్‌లో నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. అంతా చెడుపేమీ కాదు. నాట్ బ్యాడ్. అంతా చెడుపేమీ కాదు. నాట్ బ్యాడ్. అంతా చెడుపేమీ కాదు. నాట్ బ్యాడ్. దీన్నొకసారి పలకండి. అంతా చెడుపేమీ కాదు. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. ఫ్రెండ్స్ రాసుకుంటున్నారా ఇవన్నీ బుక్‌లో మీరు? నెక్స్ట్ వన్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. దీన్ని ఇంగ్లీష్‌లో వెరీ వెల్.
వెరీ వెల్. వెరీ వెల్. చాలా బాగుంది. వెరీ వెల్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. చాలా బాగుంది. వెరీ వెల్. చాలా బాగుంది. వెరీ వెల్. ఈ వాక్యాలను ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుంటే కమ్యూనికేషన్స్‌లో బాగా పనికొస్తుందండి ఇవన్నీ. నెక్స్ట్ వన్. వారు బాగున్నారు. వారు బాగున్నారు. వారు బాగున్నారు. వారు బాగున్నారు. బాగా ఉన్నారు. వారు బాగా ఉన్నారు అని అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో దే ఆర్ ఫైన్. దే ఆర్ ఫైన్. వారు బాగున్నారు. దే ఆర్ ఫైన్. వారు బాగున్నారు. దే ఆర్ ఫైన్. దే ఆర్ ఫైన్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. వారు బాగున్నారు. దే ఆర్ ఫైన్. నెక్స్ట్ వన్. నేను చాలా బాగున్నాను. నేను చాలా బాగున్నాను. నేను చాలా బాగున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ వెరీ వెల్. ఐ యామ్ వెరీ వెల్. నేను చాలా బాగున్నాను. ఐ యామ్ వెరీ వెల్. నేను చాలా బాగున్నాను. ఐ యామ్ వెరీ వెల్. నెక్స్ట్ వన్. మీకు స్వాగతం. మీకు స్వాగతం. మీకు స్వాగతం. మీకు స్వాగతం. దీన్ని ఇంగ్లీష్‌లో యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్. మీకు స్వాగతం. యూ ఆర్ వెల్కమ్. మీకు స్వాగతం. అంటే ఇంటికి ఎవరన్నా వస్తుంటారు కదా! అప్పుడు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మీకు స్వాగతం అని అంటారు. యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్. నెక్స్ట్ వన్. సరే. 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 దీన్ని ఇంగ్లీష్‌లో ఓకే. ఓకే. సరే. సరే. ఓకే. సరే. ఓకే. ఫ్రెండ్స్ మీరందరూ రాసుకుంటున్నారా? హ్మ్. నెక్స్ట్ వన్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దీన్ని ఇంగ్లీష్‌లో థాంక్ యూ. ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వన్. సరే సార్. సార్ ఏమన్నా అంటే సరే సార్ అని అంటుంటాం కదా. సరే సార్. సరే సార్. దీన్ని ఇంగ్లీష్లో ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సరే సార్. ఎస్ సార్. సరే సార్. ఎస్ సార్. ఈరోజు మనం 15 వాక్యాలు నేర్చుకున్నాం కదా. ఈ వాక్యాలను మరి ఇంకొన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. బుక్లో రాయండి. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కువ అంటే 15 వాక్యాలు, మరి ఇంకొన్ని 15 వాక్యాలను మీ ముందు పెడతాము నెక్స్ట్ వీడియోలో. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.